హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే భారీగా శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇకపై అర్హతలు ఉన్న ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా ఉండేందుకు సంచలన నిర్ణయం అయితే తీసుకుందండి మన ఏపీ ప్రభుత్వం. గత కొంతకాలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో రైతుల సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల కోసం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు, సబ్సిడీలు కొన్ని కారణాలతో రావడం లేదని గ్రహించి వాటికి చెక్ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే దేశంలో రైతులందరికీ ఆధార్ తరహా గుర్తింపులు కార్డులకు అందించేందుకు ముందుకైతే వచ్చిందని మన కేంద్ర ప్రభుత్వము. రైతుల కోసం సాయం కోసం ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే దేశంలో రైతులందరికీ పథకాలు సులభంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రైతులకు ఆధార్ తరహా గుర్తింపు కార్డులను జారీ చేయాలని అయితే సన్నాహాలు చేస్తుందండి. ఈ కార్డుల ద్వారా రైతులకు పథకాలు సద్వినియోగం చేసుకోవడానికి పాటు ఇతర లావాదేవీలు సులభాలు అన్నీ తెలుసుకోవాలని అయితే రైతులకు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ తాజాగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి రైతులందరికీ. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాట్లు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందండి. ఈ రిజిస్ట్రేషన్ రైతులకు వివరాలు సేకరించి డిజిటల్గా భద్రపరుస్తామని దేశంలో 19 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులకు అంగీకరణ తెలిపాయండి. ప్రాజెక్టు అమలు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్రంలో పలు పథకాలు రైతులకు సమగ్రంగా అందించడం లేదని గుర్తించిన కేంద్రం రైతులకు ప్రత్యేక గుర్తింపులు కార్డులను జారీ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుందండి మన కేంద్ర ప్రభుత్వము. ఈ కార్డులను పండుగల విధానంగా పశు సంపదన డేటా పథకాలు అనుసంధానంగా ఉపయోగపడాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే వివరించి రైతులకైతే ఒక విషయం గురించి అయితే చెప్పడం అయితే జరిగిందండి. 2014, 2024, 2025 బడ్జెట్లో వ్యవసాయ రంగ డిజిటల్ కారణంగా కోసం కేంద్రం అయితే 2,817 కోట్లను అయితే కేటాయించడం అయితే జరిగిందండి. రైతులకు భూములు వివరాలతో పాటు పంటలు, పశు సంపాదన వంటి సంగ్రామ సమాచారం సేకరించడం అయితే ఇదైతే జరిగిందండి. తాజాగా ఈ రైతులకైతే ఈ అప్డేట్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది మీకు అనేది రావడం అయితే జరుగుతుందండి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము.